తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతులకు ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతులకి నిన్నటి వరకు అయితే రైతు భరోసా డబ్బులను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకి నిన్నటి వరకు ఎవరికైతే డబ్బులు పంపిణీ కాలేవో, అంటే 3 ఎకరాలు ఉన్నప్పటికీ కూడా ఎకరంకే డబ్బులు పడ్డాయి, మాకు 2 ఎకరాలు ఉన్నప్పటికీ ఎకరంకే డబ్బులు పడ్డాయి, ఇంకా మిగతా ఎకరాకి డబ్బులు అనేది విడుదల కాలేదు అంటున్నటువంటి ఒక చిన్న డౌట్స్ అనేది ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు. 10 గుంటల నుంచి మొదలుకొని 3, 4, 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఈ యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మనకి ఏదైతే 2 సీజన్లకు కలుపుకొని 12,000 రూపాయల నిధులు అనేది మొదటిగా పంపిణీ చేస్తామని, అవే మనకి ఒక సీజన్కి సంబంధించినటువంటి యాసంగి రైతు భరోసా డబ్బులు ఈరోజు ఏ జిల్లాలలో ఎంతమంది రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ అవుతున్నాయి అన్నది తెలుసుకుందాము. ఇక ముఖ్యంగా ఈరోజు కొన్ని జిల్లాలలో మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అయితే కేటాయించబోతున్నట్లు సమాచారం. ఇక ఏదైతే 10 గుంటలు, 20 గుంటలు, 30 గుంటలు ఉన్నటువంటి రైతులకు డబ్బులను అయితే నిన్నటి వరకు రిలీజ్ చేయడం అయితే జరిగింది ఖాతాలలో. ఇక ఇప్పటి వరకు ఆ డబ్బులు అనేది ఎవరికైతే జమ కాలేదో వారికి మరి ఎప్పుడు డబ్బులు అనేది జమ అవుతాయి, ఇంకా రైతులకు కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఎవరెవరికి ఈరోజు ఆ రైతు భరోసా డబ్బులు అనేది విడుదల అవుతాయి, ఎవరెవరికి జమ కానటువంటి వారి పరిస్థితి ఏంటి, ఇక మిగిలినటువంటి రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది ఏ తారీఖు నాడు ఏ జిల్లా రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు ఈ వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీకు ప్రతిరోజు ప్రతి వీడియోలో మీకు క్లుప్తంగా సమాచారాన్ని అయితే అందిస్తున్నాను. సో ఈ సమాచారాన్ని ఇప్పటివరకు చూస్తూ కూడా లైక్ చేయకుండా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్న వారు ఉంటే సో తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అంతేకాకుండా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లోనైతే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సో ఇక మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను క్రెడిట్ చేయడం అయితే జరిగింది. మొన్నటి నుంచి తెలంగాణలో మార్చి 22వ తారీఖు నుంచి అయితే ఇక ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులు అర్హత సాధించినప్పటికీ ఎవరికైతే ఆ డబ్బులు అనేది జమ కాలేదో వారి పరిస్థితి ఏంటి, మనకి ముఖ్యంగా ఈరోజు వచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులకు ఈ యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద 6,000 రూపాయల చొప్పున ఈరోజు మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వనపర్తి, జోగులాంబ, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, సిరిసిల్ల, మంచిర్యాల, ములుగు, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, నిర్మల్ వంటి జిల్లాలలో ఈరోజు ఈ రైతు భరోసా డబ్బులు 10 గుంటల నుంచి మొదలుకొని 30 గుంటల నుంచి మొదలుకొని 3.5, 4.5, 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకైతే ఈరోజు రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఎవరికైనా డబ్బులు అనేది జమ కాకపోతే ఏమాత్రం దిగులు పడద్దు. రాష్ట్ర ప్రభుత్వం 3 విడతల్లో మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఏప్రిల్ నెల చివరి వారం వరకు ఈ రైతు భరోసా డబ్బులను అయితే కేటాయిస్తామని అయితే తెలపడం జరిగింది. ఇక ఏమైనా సందేహాలు ఉంటే మీ దగ్గరే ఉన్నటువంటి రైతు సహాయక కేంద్రాల్లోకి వెళ్ళి అక్కడ మీరైతే సందేహాలు అనేది తీర్చుకోవచ్చు. ఏదైనా అప్డేట్స్ ఉంటే అప్డేట్ అనేది చేసుకోవచ్చు. ఇక దీంతో పాటుగా రైతులు మీ బ్యాంక్ ఖాతాలకి ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని అయితే ఉండండి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే నిధులు వారి బ్యాంక్ ఖాతాలలో జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక తప్పకుండా అటువంటి అప్డేట్స్ చేసుకొని అయితే ఉండండి. ఇక ఈరోజు నా కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.